హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి శుభవార్తను తెలియజేసింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా పాలసీ 2025ను అమల్లోకి తెస్తున్నట్లుగా జూలై 3వ తారీఖున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అయిన జయేష్ రంజన్ జారీ చేయడం జరిగింది ఈ జీవోని. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు అప్డేట్స్ వెంటనే అందుతాయి. తెలంగాణ క్రీడల హబ్గా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ జీవోలో పేర్కొనడం జరిగింది. క్రీడాకారులకు నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తుకు బాటలు వేయాలనేసి అథ్లెట్స్ అభివృద్ధి కొరకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీనిపైన స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ప్రభుత్వం చాలా పరితపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. క్రీడల కోసం క్రీడలను విద్యలో అంతర్భాగంగా చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. గ్రామీణ ప్రతిభను కూడా గుర్తించాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఫ్రెండ్స్, చాలామంది క్రీడల విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి చాలా టాలెంట్ ఉంటుంది, బట్ దాన్ని గుర్తించడం చాలా కష్టంగా మారింది. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారంటే, విద్యలో భాగంగా ఈ క్రీడాభివృద్ధిని ప్రోత్సహించాలని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే ఈ జీవో నంబర్. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఒకతను 2 స్టేట్ అథ్లెటిక్స్ సర్టిఫికేట్స్, 2 డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్స్, 2 జోన్ మీట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొత్త మ్యాటర్కి వచ్చినట్లయితే, ప్రపంచ కుబేరుడు విషయంలో ఎలాన్ మస్క్ ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. తొలి 10 మందిలో బిల్ గేట్స్ తన స్థానాన్ని కోల్పోయాడు. మన ఇండియాకు సంబంధించిన ముఖేష్ అంబానీ 15వ స్థానంలో నిలిచాడు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం విషయంలో అరెస్టు గురించి ప్రయత్నం కోసం సీఎం రేవంత్ రెడ్డి బీసీ బస్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిషన్ ఏర్పాటు విషయంలో ఏదో ఒక అవకతవకని గుర్తించాడు కనుకనే ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.